వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివనగర్ ఇసుక అడ్డ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు అంటుకున్న ఫర్నిచర్ షాప్ ఎగిసి పడుతున్న మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. Bro, elanti పక్కకు ఏమన్నా మంట స్టార్ట్ అయింది వైట్ కలర్ తాగి సిగరెట్ వెనుక భారత రవాణా మీ గోదాంలో మంటలు అనుకుంటారని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. తక్షణం రాగానే ఆ కొసకు మంటలు వస్తుంది. అప్పు చేద్దామని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏం లేదు. వాళ్ళకు ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సకాలంలో టైంకి వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ఈలోపు అంతా అడుగుతుంది సార్ మాకు 3-4 లక్షల వర్షం అంతా ఓన్లీ కార్ఖానే కాలేదు. ఉదయం 4:45 డైలైనర్ కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా పోలీసు వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్లీ స్పాట్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్కే ట్రేడర్స్ దానికి సంబంధించిన ఓనర్ ఎస్కే ఆశీస్ అన్న రబ్బర్ సంబంధించినటువంటి ఓల్డ్ ఆ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఆడకు వచ్చిన కార్ఖానా ఉంది. దానికి సంబంధించిన దాంట్లో అది షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ సిగరెట్ బిడ్ వేయడం వల్ల వచ్చింది అంటున్నారు.
దాని పక్కన ఉన్నటువంటి జయ జిన్నింగ్ సంబంధించినటువంటి ఒక ఓల్డ్ జిన్నింగ్ బ్యాగ్ సంబంధించినటువంటి కూడా రేకుల షెడ్లు ఉండడం జరిగింది. అది కూడా కామైపోయి 2 కూడా అంటుకోవడం జరిగింది. సుమారుగా ఈ ఓల్డ్ ఫర్నిచర్ సంబంధించి సుమారుగా 3 లక్షల రూపాయలు, అదేవిధంగా జిన్నింగ్ సంబంధించి కూడా ఒక 6 లక్షల రూపాయల ఆ సరుకు దగ్గరైంది. ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది ఏం లేకుండా మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళందరూ కూడా మనం సహకరించడం జరిగింది. దీని విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సార్ పొద్దున తెల్లారి 3 గంటలకు స్టార్ట్ అయింది. 4:30 స్టార్ట్ అయింది. అది ఎవరు ఇక్కడ పక్కకు శివ వైన్స్ ఉంది, అది ఎవరు సిగరెట్ తాగి కింద పడేసినట్టు అక్కడి నుంచి మంట స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యకుండా మొత్తం ఇక్కడ మన మిషన్ మొత్తం కాలిపోయింది సార్. మొత్తం మిషన్లు కాలిపోయి అటు నుంచి వచ్చి మొత్తం బార్దలు మొత్తం కాలిపోయి అటు వచ్చేసి మొత్తం సుమారుగా ఇంచుమించు 10 లక్షల వరకు నష్టం జరిగింది సార్.